హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఏంటంటే యూనిక్ చైన్స్ చూపిస్తున్నానండి. చైన్స్ అంతా కూడా రోడియం ఫినిష్తో వచ్చేసాయి. పెండెంట్స్ కంప్లీట్ యూనిక్గా ఉన్నాయి. అంటే రెగ్యులర్ నక్షి పెండెంట్స్, కుందన్ పెండెంట్స్ చూస్తూ ఉంటాం కదా, ఇవి అలా కాదండి. సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, మోజనైట్స్తో వెరీ బ్యూటిఫుల్ లుక్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టెప్ ఇన్ చేసేయండి. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి హైదరాబాద్లో. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేను కలెక్షన్ అంతా కూడా నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మన అడ్రస్ మీ అందరికీ తెలుసు, కానీ ఎవరైనా కొత్తగా చూస్తే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మీరు నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదా, కియా కార్ షోరూమ్ కనబడుతుందండి. దానికి ఆపోజిట్లోనే ఉంటుంది మన స్టోర్. అదే మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కన కనబడుతుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. లేదా మీరు ఏదైనా యాప్ ద్వారా క్యాబ్ అయినా ఆటో అయినా బుక్ చేసుకుంటున్నా శ్రీ భవానీ జ్యువెల్స్ అని కొట్టి ఏ బ్రాంచ్ వెళ్ళాలో కొడితే క్లియర్గా స్టోర్ ముందు తెచ్చి నిల్చోబడుతుంది. అంత పర్ఫెక్ట్ అక్యురేట్ అడ్రస్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్ అడ్రస్ ఉంది. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే డిఫరెంట్ ఎపిసోడ్ అన్నాను కదండి. కంప్లీట్ డిజైనర్ లుక్ ఉన్న పెండెంట్స్ అండ్ చైన్స్ చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు ఈ ప్యాటర్న్స్. వీటిని మీరు డిఫరెంట్ వేస్గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే చైన్ గురించి మాట్లాడుకుందాం. చైన్ చూడండి, మనకి షేప్ ఎలా వచ్చిందో చూసారు కదా. రైస్ బాల్స్ ఉంటాయి చూసారా, రైస్ అలాంటి షేప్ వచ్చాయి. వాటికి అంతా కూడా రోడియం పాలిష్ వచ్చేసింది. 3 లైన్స్లో తీసుకున్నామండి. ప్యాటర్న్ అయితే నీట్గా ఉంది. అండ్ ఈ చైన్ సపరేట్, పెండెంట్ మేము యాడ్ చేసాము. చైన్ ఓన్లీ చైన్ కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు అండి. చైన్ మనం బాయ్స్ అయినా వేసుకోవచ్చు, గర్ల్స్ అయినా వేసుకోవచ్చు. అంటే మనకి యూనిసెక్స్ ప్యాటర్న్ అనమాట. చైన్ చాలా క్లాసీగా కనబడుతుంది. బాయ్స్ కూడా ఈ మధ్య షర్వానీ వేసుకున్నప్పుడు వీటిని మంచి పెండెంట్స్తో వేసుకుంటున్నారు. లేదా ఈ ప్యాటర్న్ మనం లేడీస్ అయినా కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండి. యూనిసెక్స్ చైన్. మనకి చైన్ది గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ 15 గ్రామ్స్ పడుతుందండి. ఒక్కసారి పెండెంట్ చూడండి. పెండెంట్ అయితే డిజైనర్ పెండెంట్. మనకి ఇక్కడ ఎలిఫెంట్ వచ్చింది చూస్తున్నారు కదా. అంతా సీజెట్స్. మనకి ఎలిఫెంట్ తొండం కానీ చాలా బాగా కనబడుతున్నాయండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ క్లియర్గా ఉంది. ఇక్కడ ఫ్లోరల్ అండ్ లీవ్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ స్టోన్, అటు ఇటు లీవ్స్, అంతా సీజెట్స్తో. సో మనకి పెండెంట్ గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 13 గ్రామ్స్ పడుతుంది. ఈ పెండెంట్ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చైన్స్కి యూజ్ చేసుకోవచ్చు. వెనకాల ఇక్కడ ఒక పిన్ వస్తుందండి చైన్ ఈ పెండెంట్కి. సో ఈ పిన్తో మీరు ఆ పెండెంట్ని బ్రోచ్ లాగా వాడచ్చు. అంటే మనం ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు సైడ్కి బ్రోచ్ లాగా, కొందరు శారీస్కి ఇలా సైడ్కి పిన్ లాగా వాడతారు, జడలో వాడుతూ ఉంటారు, కొప్పులో వాడుతూ ఉంటారు. డిఫరెంట్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎలా స్టైల్ చేసుకోవాలి అనుకుంటే అలా సెట్ అయిపోతుంది ఆ పెండెంట్. సో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. చైన్ కూడా యూనిక్గా ఉంది కాబట్టి కంప్లీట్ ఆ సెట్ చూడ్డానికి ఒక క్లాసీ లుక్ వచ్చేసింది. సో ఇలాంటి ప్యాటర్న్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి కూడా మంచి రోడియం పాలిష్ వచ్చిన చైన్ అండి. 3 లైన్స్లో వచ్చింది. ఒక చిన్న లైన్ అటు ఇటు మనకి చక్రం లాగా, అంటే గోల్డెన్ బాల్స్ ఉంటాయి చూసారా, బాల్స్ ప్యాటర్నే కానీ రోడియం పాలిష్తో. సో మనకి చైన్ నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్, అంటే వాటి చైన్స్లో ఉంటుందండి. 20 గ్రామ్స్ అయితే పడుతుంది. చాలా యూనిక్ ప్యాటర్న్. గోల్డ్ చైన్, ప్లాటినం చైన్ చూస్తూ ఉంటాము. ఇవి చూడండి ఎంత యూనిక్గా కనబడుతున్నాయో. లుక్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అండ్ పెండెంట్, ఇప్పుడు మీరు పెండెంట్ పైన చూడండి. పెండెంట్ అయితే ఒక ఫ్లవర్ వచ్చేసింది మోజనైట్స్ సీజెట్స్తో. పైన అంతా సీజెట్స్, ఇక్కడ మోజనైట్స్, కింద మనకి రూబీ కలర్డ్ స్టోన్ డ్రాప్ షేప్లో, చుట్టూ సీజెట్స్ కూడా రన్ అవుతున్నాయి. హ్యాంగింగ్స్ అంతా రైస్ పర్ల్స్ అండ్ రూబీ బీట్స్ వచ్చాయి. మనకి ఇదంతా కూడా డిటాచబుల్ పెండెంట్ అండి. పెండెంట్ సపరేట్, చైన్ సపరేట్. సో మీరు ఓన్లీ పెండెంట్ కావాలి అనుకున్నా కూడా గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. ఏదైనా ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ ఇదే ప్యాటర్న్ మాకు డిఫరెంట్ కలర్లో కావాలి, అలా ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా మ్యాక్సిమం చేయించుకోవచ్చు. అలా చేయించుకోవచ్చా లేదా అనేది డౌట్ ఉంటే మీరు ఒక్కసారి వాట్సాప్ చేయండి. క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చైన్ చూడండి. మనకి రోజ్ గోల్డ్ అండ్ వైట్ గోల్డ్తో 3 లైన్స్ ఆఫ్ చైన్ అనమాట. రోజ్ గోల్డ్లో 2 ఉన్నాయి, వైట్ గోల్డ్లో 1 వచ్చింది. 3 లైన్స్ చైన్.
ఎంత డీసెంట్గా. కొన్ని చైన్స్ చాలామంది సన్నగా కావాలి అని అడుగుతూ ఉంటారు ఈ మధ్య, ఇది అలాంటి స్టైల్. అండ్ ఒక్కటి కాకుండా 3 వచ్చాయి కాబట్టి మీకు లుక్ వైజ్ బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా డీసెంట్గా ఉంటుంది. సో మనకి చైన్ది నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ పడుతుందండి. పెండెంట్ చూడండి, పెండెంట్ అయితే వెరీ యూనిక్ పెండెంట్. పైన మనకి మొజనైట్తో ఓవల్ షేప్ చుట్టూ సీజెట్స్ వచ్చాయి, కింద ఒక రౌండ్ షేప్ మొజనైట్ చుట్టూ సీజెట్స్ వచ్చాయి. అండ్ ఆ థర్డ్ది వచ్చేసి డ్రాప్ షేప్ అండి, గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్తో. సో గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది పెండెంట్ది. వెరీ క్లాసీ ప్యాటర్న్. ఒక్కటి పెట్టుకొని కొందరు ఏంటంటే బ్లేజర్ పైకి, అంటే ఆఫీస్ వేర్ లుక్ ఉంటాయి కదా డీసెంట్ లుక్స్, వాటిపైకి కూడా ఈ ప్యాటర్న్ సెట్ అవుతాయి. సో మీరు లెహెంగాస్కి వేసుకోవచ్చు, శారీస్కి వేసుకోవచ్చు, వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా ఈ చైన్స్ అనేవి బాగుంటాయి. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఈ చైన్ అయితే 5 లైన్స్లో వచ్చేసింది. అంతా కూడా గోల్డెన్ బాల్స్ మనకి, అంటే అంత చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ అండి, పెద్ద పెద్దగా అలా ఎలాగో ఉన్నాయని కాదు, చిన్న గోల్డెన్ బాల్స్ 5 లైన్స్లో. అండ్ మధ్యలో చైన్ చూస్తున్నారు కదా, అది మాత్రం రోడియం. ఎంత బాగుందో రోడియం ఫినిష్ వచ్చేసి, కంప్లీట్గా 5 లైన్స్లో తీసుకున్న చైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చైన్ మీరు సింపుల్గా వేసుకున్నా కూడా బాగా సెట్ అవుతుందండి. మీరు ఇదే పెండెంట్తో పెట్టుకోవాలని ఏం లేదు. కొందరు వీటికే రుద్రాక్ష ప్యాటర్న్ పెండెంట్, పులిగోరు అలా కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఈ చైన్ వచ్చేసి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్ పడుతుంది. పెండెంట్ చూస్తున్నారు కదా, మంచి ఫ్లోరల్ పెండెంట్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ పెటల్స్ వచ్చాయి చూసారా, అవంతా కూడా మోజనైట్స్. సో మనకి పెండెంట్ 8 గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. మీకు ఇదే పెండెంట్కి తగ్గట్టు స్టడ్స్ కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో మీరు పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, పెండెంట్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, లేదా పెండెంట్ అండ్ చైన్ అలా మీకు ఎలా కావాలి అనుకుంటే అలా తీసేసుకోవచ్చు అండి. ప్రతిదీ వెయిట్ సపరేట్గానే చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా కూడా క్లియర్ డీటెయిల్స్, నేను ప్రైస్ ఎక్కడా మెన్షన్ చేయడం లేదు, బికాస్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఏ రోజు ప్రకారం ఆ రోజు కావాలి, ఈ రోజు రావాలి అనుకుంటున్నాము అంటే ఒక్కసారి కాల్ చేశారంటే ప్రైజింగ్ డీటెయిల్స్ అవంతా కూడా మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ 3 లైన్స్ ఆఫ్ కంప్లీట్ రోడియం బాల్స్తో వచ్చిన చైన్ అండి. 3 లైన్స్ మీకు రేడియం స్టైల్ వచ్చినప్పుడు ఆ షైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు గోల్డెన్ చైన్ పక్కన పెడితే అండ్ ఈ చైన్ పక్కన పెడితే ఎవరైతే మనకి ఓన్లీ గోల్డ్ లాగా కనిపించాలి అన్న వాళ్ళు గోల్డ్కి వెళ్ళిపోతారు. కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ ఇష్టపడే వాళ్ళు, యూనిక్ జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళు ఈ చైన్ వైపే చూస్తారు. అంత బాగుంటుందండి ప్యాటర్న్ అయితే. 3 లైన్స్లో వచ్చేసింది. చైన్ది నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి సమ్వేర్ 14 గ్రామ్స్లో ఉందండి ప్యాటర్న్. పెండెంట్ చూడండి, పెండెంట్ అయితే హైలైట్ అనే చెప్పాలి. బేబీ పింక్, పేస్టల్ పింక్ ఉంటుంది కదా, అది కూడా స్క్వేర్ షేప్లో స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ ఆ లాస్ట్ లైన్ అంతా మొజనైట్స్ వచ్చేసాయి. సో మనకి పెండెంట్ది నెట్ వెయిట్ 9 గ్రామ్స్ ఉందండి, గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్ పడుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్, స్టడ్స్ కూడా ఉన్నాయి, నీట్గా సెట్ అవుతాయి ఎవరికైనా. అండ్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకున్నట్లయితే మీ దగ్గర ఒక మంచి సెట్ ఉన్నట్టే. దేనికైనా చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్కి పెద్ద పెద్ద నగలైతే పెట్టుకోలేం కదండి, సింపుల్ శారీ కట్టుకొని ఇలాంటిది పెట్టుకున్నారంటే మనమే హైలైట్గా యూనిక్గా కనబడతాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి దోస పలుకులు ఉంటాయి చూసారా, అలా ఉందండి చైన్. 3 లైన్స్లో వచ్చేసింది, నీట్గా 3 లైన్స్లో రేడియం ఫినిష్తో బ్యూటిఫుల్ చైన్. మీకు ఒక్కొక్క చైన్ ఈరోజు చూపించేవన్నీ కూడా మీకు సేమ్ చైన్ ఏమో అనుకోవద్దండి, డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క చైన్ డిఫరెంట్ స్టైల్తో. సో మీరు చైన్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చైన్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 9 గ్రామ్స్లో పడుతుంది. పెండెంట్ అయితే ఇంకా దీని గురించి చెప్పవసరం లేదు. పైన మొజనైట్స్తో ఒక ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ ఓవల్ షేప్తో గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ సీజెట్స్, మనకి కిందంతా మళ్ళీ మోజోనైట్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. ఈ పెండెంట్ ఏంటంటే మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. బికాస్ మనం ఏదైనా పెండెంట్ కొంచెం కస్టమైజ్డ్ చేయించుకోండి, డిటాచబుల్ పెండెంట్ కాబట్టి టీకా లాగా వాడచ్చు. కొన్ని టీకాస్ అంటే ఇప్పుడు కొన్ని పెండెంట్స్ పెద్దగా ఉండడం వల్ల టీకాలా పెట్టుకోలేం కదా, ఇది స్మాల్ సైజు అండ్ కరెక్ట్ టీకా సైజ్ వచ్చింది. సో మీరు మాంగ్ టీకా, పాపడ్ బిల్ల లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇదే పెండెంట్ మనం పిల్లలకి సింపుల్ ప్లెయిన్ వడ్డానం లాగా తీసుకున్నారంటే, దానికి మధ్యలో కూడా పెట్టారంటే కంప్లీట్ ఒక మంచి మొజనైట్ స్టైల్ వడ్డానం పిల్లలకు ఉన్నట్టు అయిపోతుంది. సో ఒక్క పెండెంట్ మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, ఇందాక చూపించిన చైన్ ఎలా అయితే పలుకుల్లా వచ్చాయన్నానో ఇది కూడా సేమ్ ప్యాటర్న్.
3 లైన్స్లో వచ్చింది. ఒకటి వైట్ గోల్డ్, ఒకటి రోజ్ గోల్డ్ అండ్ ఒకటి గోల్డ్. మనకి వైట్ గోల్డ్ అంటే రోడియం ఫినిషింగ్ అనమాట. కంప్లీట్ గోల్డ్, రోడియం అండ్ అలాగే రోజ్ గోల్డ్ 3 లైన్స్లో వచ్చాయండి. సో ఈ చైన్కి ఏంటంటే స్పెషాలిటీ, మీకు రోజ్ గోల్డ్ రావడం వల్ల కాస్త యాంటిక్ పెండెంట్స్ వేసుకోవచ్చు, గోల్డ్ రావడం వల్ల మీకు సింపుల్ చిన్న చిన్న నక్షి పెండెంట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా బాగుంటుంది. అండ్ రోడియం రావడం వల్ల మీకు ఇలాంటి ఫ్యాన్సీ పెండెంట్స్ అండ్ డైమండ్ పెండెంట్స్ దేంతో అయినా బాగా సెట్ అవుతుందండి. 3 కలిపి వచ్చాయి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. మనకి చైన్ది నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ పడుతుందండి. పెండెంట్ అయితే చిన్న బ్యూటిఫుల్ పెండెంట్. ఇలాంటి పెండెంట్స్ తీసుకుంటే ఏంటంటే మీరు టీకా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కనబడుతుంది కదా ఎంత బాగుందో. పైన ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ మొజనైట్స్ వచ్చాయి, కింద ఓవల్ షేప్ అండి, సీజెట్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ ఎమరాల్డ్ కలర్. ఇక్కడ కూడా మనకి అంతా మొజనైట్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ చూడండి, రైస్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ మనకి 8 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్ అండ్ డీసెంట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ ఇవి వచ్చేసి రోడియం అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చిన చైన్. 3 లైన్స్లో వచ్చిందండి చైన్ అంతా కూడా. బాల్స్ అనగానే ఏదో పెద్దగా ఉంటాయేమో గుండ్లహారం లాగా అనుకోవద్దు. చిన్న చిన్న క్లాసీ బాల్స్, నీట్గా ఉంది ప్యాటర్న్. 3 లైన్స్లో వచ్చింది. చైన్ అయితే మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ పడుతుంది. పెండెంట్ చూడండి, పైన ఓవల్ షేప్తో స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, మధ్యలో మొజనైట్స్తో ఒక ఫ్లవర్, కింద మనకి బాక్స్ షేప్ అండి, స్క్వేర్ షేప్లో సేమ్ గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. ఈ పెండెంట్ని కూడా మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇదే చైన్కి పెట్టుకోవాలని అస్సలు ఉండదండి. మీరు పర్ల్స్ హారం ఉంటాయి కదా, డిఫరెంట్ మనకి కొందరు ఏంటంటే సింపుల్ బీడ్స్కి వేసుకుంటూ ఉంటారు, పర్ల్స్కి వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఉన్న నార్మల్ గోల్డ్ చైన్తో కూడా బాగా సెట్ అవుతాయి ప్యాటర్న్స్ అయితే. సో ఈ చైన్ చూస్తున్నారు కదండి, 5 లైన్స్లో వచ్చేసింది మంచి రోడియం పాలిష్తో. బాగుందండి చైన్ అయితే. చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ లాగా, అంతా రోడియం ఫినిషింగే. కానీ నేను డిస్క్రైబ్ చేసేది ఎలా ఉందంటే చిన్న చిన్నగా బిట్స్ ఉంటాయి కదా, అలా వచ్చింది చైన్ అంతా కూడా. ఏదో ప్లెయిన్ చైన్ కాదు, 5 లైన్స్లో వచ్చింది. పెండెంట్ లేకుండా పెట్టుకున్నా కానీ బాగుంటుందండి, అంత బాగుంది చైన్. బికాజ్ 5 లైన్స్ అంటే మనకి నెక్ పైన అంతుంది, కనబడుతుంది అనమాట దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా. బాగుంది ప్యాటర్న్. మనకి చైన్ది నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్ పడుతుందండి. పెండెంట్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఈ పెండెంట్ గ్రీన్లో చూపించాను. ఇది వచ్చేసి మనకి పేస్టల్ పింక్లో వచ్చేసింది. ఎలిఫెంట్ ప్యాటర్న్, పైన లీఫ్, అటు ఇటు ఫ్లోరల్స్ వచ్చేసాయి, కింద కూడా 2 లీవ్స్, మధ్యలో మాత్రం బేబీ పింక్ స్టోన్. సేమ్ పెండెంట్ అండి, గ్రీన్ స్టోన్తో వచ్చింది. ఇక్కడ బేబీ పింక్ స్టోన్. వెనకాల మనకి బ్రోచ్ లాగా పెట్టుకోవడానికి, జడలా పెట్టుకోవడానికి ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ కస్టమైజ్డ్ చేసి పెట్టామన్నమాట. పిన్ కూడా ఉంది. అండ్ వీటినే వడ్డానంకి పెడుతున్నారు ఈ మధ్య. ఒక్కొక్కరు ఒక్కొక్కటండి. మీకు ఎలా స్టైల్ చేయాలి అనుకుంటే పెండెంట్ అలా మౌల్డ్ అయిపోతుంది, అంత మంచి పెండెంట్. సో పెండెంట్ది మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇప్పటివరకు చూపించిన చైన్స్ అంతా కూడా ఫ్లెక్సిబుల్ చైన్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ మాత్రం కంటేలాగా స్టిఫ్గా వచ్చింది. సో మీరు కంటే లుక్ వస్తుందన్నమాట. ఒకటి వచ్చేసి రోడియం అండ్ ఇంకొకటి వచ్చేసి రోజ్ గోల్డ్. చైన్లో 2 లైన్స్ వచ్చాయి కదా, స్టిఫ్ ప్యాటర్న్తో రోడియం అండ్ రోజ్ గోల్డ్ ప్యాటర్న్ వచ్చింది. కంటే లుక్ అండి, మీకు అన్డిస్టర్బ్డ్, ఇంకా పెట్టుకుంటే అలాగే కూర్చుండిపోతాయి. సో వీటిది మనకి చైన్ది నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్ పడుతుందండి. పెండెంట్ అబ్జర్వ్ చేయండి, పెండెంట్ అయితే విక్టోరియన్ పెండెంట్. అటు ఇటు పీకాక్, ఐ దగ్గర రెడ్ స్టోన్, సీజెట్స్ అండ్ మొజనైట్స్ వచ్చేసాయి. మధ్యలో కూడా మొజనైట్స్ ఉన్నాయి. కింద మాత్రం ఒక మంచి పర్ల్ బాల్ ఇచ్చారు పెద్దగా. ఎంత యూనిక్ లుక్ అండి. మీకు ఏదైనా ప్యాటర్న్స్ కనబడతాయి బయట అటు ఇటు ఎవరి దగ్గర, కానీ ఇలాంటివి ఏవైనా ట్రై చేసినప్పుడు మనమే యూనిక్గా ఉంటాము. పెండెంట్ది గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.